ఏం చేయటానికి వెంటాడతాడు? ఏం చేయటానికి వెంటాడతాడు? ఫస్ట్దేమో ఎందుకు వెంటాడాడు, ఏంటి కారణం ఏంటంటే చెప్పాను. ఇప్పుడు ఏం చేయటానికి వెంటాడతాడు అంటే మనల్ని ఆశీర్వాద కారణంగా చేయటానికి వెంటాడతాడు, మనల్ని దీవెనకు నిలయంగా చేయటానికి వెంటాడతాడు, మనల్ని పరిపూర్ణమైన శిల్పంగా చెక్కడానికి వెంటాడతాడు. ఆయన అనుకున్నది ఏదైతే ఉందో మన విషయంలో దాన్ని మన ద్వారా సంపూర్ణంగా జరిగించడానికి వెంటాడతాడు. వదలడు. మీరు గుర్తించాలి, దేవుణ్ణి మనం పట్టుకుంటే ఎప్పుడో వదిలిపెట్టు, కానీ కాదు ఆయన పట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వేదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది సాధించాలి, ఇది సాధించాలని ఏవేవో నువ్వు అనుకున్నావు. అనుకుని దేవుణ్ణి నువ్వు పట్టుకోవటం కాదు, అసలు నిన్నేదో చేయాలి, నీకేదో సాధించాలి, నిన్నేదో స్థితిలో చూడాలని పట్టు ఆయన పట్టాడు. పట్టు నీది కాదు, నువ్వు పడితే వదులుతావు. నీ బతుకు నా బతుకు తెలియదు, మన సంపడం తెలియదు మనకి. మనంతా టెంపరీ వ్యవహారం. అలివైతే చూస్తా, లేకపోతే వదలగాలే ప్రభా సర్దుకుంటానని. ఇప్పుడు నేను సర్దుకుంటానన్నా వదిలిపెట్టట్లా ఆయన. అది ఇప్పుడు వచ్చిన గొడవ. నేను చాలాసార్లు దేవుణ్ణి అడిగా, ఏమయ్యా అస్సలు ఏమన్నా ఉందా? నేనేదో అడవిలో బతికేవాడిని, అరణ్యపు జీవితంలో ఉన్నవాడిని, నన్ను తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెట్టావు, అసలు ఏమన్నా ఉందా? నిజమండి, అసలు ఈ లోకంతో నాకు సంబంధం లేదు, నేను దేవుడు మేమిద్దరం అడవిలో ఉంటామని అలా బతుకుతాం అనుకున్నోడిని నేను. నన్ను తెచ్చి జనాల మధ్యలో వేసి ఒక రేంజ్లో ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఇది నేను అనుకున్నందున అయింది కాదు, నన్ను ఇలా చేయాలని ఆయన అనుకున్నాడు. తీర్మానం దేవునిది, నిర్ణయం దేవునిది, ప్రణాళిక దేవునిది, ఉద్దేశాలు నా దేవునివే, నాయి కాదు. అస్సలు అనుకోలే. నేనేమన్నాను తెలుసా దేవుడికి, వ్యాపారాన్ని దీవించు, కాస్త లైన్ కుదిరింది, 10 మంది పాస్టర్లకు సాయం చేస్తాలే, సేవకి నా వల్ల కాదు, నన్ను లాగవాకి ఇందులోకి అనేది నా ఆలోచన. కానీ ప్రణాళిక ఎవరిది? నాది కాదు, నా దేవుడిది. ఇలా చేయాలి, ఇలా వీడిని వినియోగించాలి, ఇలా వాడాలి. అసలు ఇప్పుడు జరుగుతున్నవన్నీ నేను ఉద్దేశించినవి కాదు అక్కాయ్, అనాయ్, నేను ఉద్దేశించినవి కాదు, అసలు పొర్రపాటును కూడా కాదు, ఇవన్నీ ఆయన ప్రణాళికలు. నాకు అందుకే ఒక్కోసారి మైండ్ పోతుంది ఆయన కార్యాలు చూసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈరోజు ఫైనల్గా నీకు ఒక్క మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నువ్వు దేవుణ్ణి పట్టుకోవటం కాదు, నిన్నే దేవుడు పట్టుకున్నాడు. చెప్పు, అందరు చెప్పండి, నేను దేవుణ్ణి పట్టుకోవటం కాదు, దేవుడే నన్ను పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? నిన్నేదో చేయాలనుకున్నాడు. నీ ద్వారా ఈ భూమి మీద ఉన్న వ్యక్తులకి ఎవరికో ఏవో కార్యాలు చేయాలనుకున్నాడు. నిన్ను భూమి మీద వినియోగించాలనుకున్నాడు. నిత్యత్వంలో కూడా నీకు భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాడు. నిన్ను ఇక్కడ ఘనపరచాలనుకున్నాడు, అక్కడ ఘనపరచాలనుకున్నాడు. అందుకే ఇక్కడికి అక్కడికి యోగ్యంగా నిన్ను తీర్చిదిద్దటానికే నీ వెంటబడ్డాడు ఆయన. ఎన్నోసార్లు జారిపోయావు, ఆయన వదల్లా. ఎన్నో మారులు నే కృంగి, అంతేనా? నే జారిపోయినా? ఎన్నో మారులు నే జారిపోయినా, ఎన్నో మారులు నే తొలగిపోయినా, ఎన్నో మారులు నే జారిపోయినా, ఎన్నో మారులు నే తొలగిపోయినా, ఎన్నడైనా నన్ను విడనాడక, ఎన్నడైనా నన్ను విడనాడక వెంబడించిన ప్రేమ
వెంటబడ్డావు అంటే ఇవన్నీ నెరవేర్చాలి నీ ద్వారా. మళ్ళీ ఇంకా ఎందుకు వెంటబడతావు? నీ శత్రువులను నీ మీద వాలకుండా తరమడానికి నీ వెంటున్నాను నేను. నిన్ను పగబట్టు వారినందరినీ నిర్మూలన చేయడానికి నీకు తోడై ఉన్నా, నీ వెంటున్నాను నేను. దేవునికి మహిమ. నేను నీకు ఏర్పరిచినది నీవు సాధించున్నట్లు, విజయ పదంలో ముందుకు సాగున్నట్లు నేను నీ వెనకుండి నడిపిస్తున్నా, నిన్ను కాచుకుంటున్నా. ఇవన్నీ నిజాలే, ఇవన్నీ అబద్ధాలు కాదు, నిజాలు. మంచి మనస్సాక్షితో చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు నిజంగా నాకు దేవుడు అంతే తోడై ఉన్నాడు, ఇది నేను ఎరుగుదును అన్నోళ్ళు చేతులు ఎత్తండి.